ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొత్తం తిరుమల ప్రథమ వ్యక్తిగా అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించవలసినటువంటి అవకాశం, పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనపడటం లేదు. ఎందుకు కనిపించటం లేదు? అది ఫేక్ వీడియోనే కదా, అది డీప్ ఫేక్ వీడియో కదా, అది అక్కడక్కడ మార్ఫింగ్ చేశారు కదా. మరి అక్కడక్కడ మార్ఫింగ్ చేసిన వీడియో, డీప్ ఫేక్ వీడియో వల్ల జరిగిన అనర్థం ఏంటి? మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏదైతే వీడియో డిస్ప్యూట్ చేస్తున్నారో, ఇది ఏదైతే ఆత్మీయంగా కౌగిలించుకున్న దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేసి మీ ఛానల్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, మీ మీడియా క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, ఒక పక్క బిఆర్ నాయుడు గారేమో అక్కడక్కడ మ్యానిపులేట్ చేశారు, అది అక్కడక్కడ దాన్ని మార్ఫింగ్ చేశారు, అది పూర్తి వీడియోనే, అయినా దాంట్లో తప్పే ఉంది. ఆలింగనం చేసుకున్నావు, దాంట్లో తప్పే ఉంది చెప్పండి మీరు. నేను ఎన్నిసార్లు చూశాను, వల్గారిటీ ఎక్కడ కనపడిందని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఆయనే మాట్లాడుతున్న సందర్భంలో, వారే దాన్ని కరెక్ట్ అని అంటున్న సందర్భంలో దాని గురించి ఎందుకు ముఖం చాటేయాల్సిన అవసరం ఏముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర మిమ్మల్ని చైర్మన్గా పెట్టింది ముఖం చాటేసి నెలల పాటు తిరగమనే? రండి, భక్తులతో మాట్లాడండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు ముఖం చాటేయాల్సినంత అవసరం ఏముంది? అంత అవసరం ఏమి లేదు కదా. ఎందుకు అంటే మనం మన ఛానల్ సిగ్గుడు చేసాం కాబట్టి, సిగ్గుడు చేసినాడు వీధికి పెద్ద అని మీరు పెద్ద. ఇప్పుడు ఏమైందా? దాంట్లో తప్పే ఉంది, ఆ వీడియోలో తప్పే ఉంది. 32 సంవత్సరాల నుంచి మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెప్పారు. సో మీ ఛానల్లో వాళ్ళేమో కూర్చొని సాంబశివరావు గారు అండ్ TV5 మూర్తి గారు ఇద్దరు కూర్చొని చాలా సీరియస్గా డిబేట్లు పెట్టి, అసలు మా చైర్మన్ గారు ఇక్కడికి వస్తే కొండలు కనపడుతున్నాయి, గుట్టలు కనపడుతున్నాయి, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది సాంబశివరావు, నేను ఇక్కడ ఉండను సాంబశివరావు, నేను వెళ్ళిపోతాను సాంబశివరావు అంటే, సార్ ఒక గంట ఉండండి సార్ ప్లీజ్ సార్, ఇక్కడ సంతకాలు ఉన్నాయి సార్ అని సాంబశివరావు గారు బతిమలాడతారంట. మరి ఇప్పుడు గుర్తు రావటం లేదా కొండలు? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారా? కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? 7 కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి. ఇదే పని కనుక, ఈ విధమైనటువంటి వీడియోలతో కనుక ఇంకొక సామాన్యుడు ఎవడైనా దొరికినా, సామాన్యుడు అంటే ఇన్ ది సెన్స్ నాలాంటి వాడు ఎవడైనా దొరికినా, లేకపోతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దొరికినా, అసలు మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోవాల్సి వచ్చేది. మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోయాయి. నేను మొన్నే మీకు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, కోరట్ల మాధవ్ ఎంపీ అనేటువంటి వ్యక్తి ఏదో వీడియో కాల్ మాట్లాడారు, అవతల పక్క ఎవరితో మాట్లాడారో ఎవరికి తెలియదు, అవతల పక్క బాధితురాలు ఏందో ఎవరికి తెలియదు. ఒక వీడియో వచ్చింది, దాని మీద 250 డిబేట్లు పెట్టిన మీరు ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో మీద ఎందుకు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు ఆ మహిళ రాసిన ఉత్తరం మీద మీరు యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు ఆ మహిళని బెదిరించి కేసు పెట్టించారు? అంటే బిఆర్ నాయుడు గారు చెప్పింది కరెక్టే.